హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రెత్ అండ్ బీ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియోని తెలుగులో చేద్దాం అనుకుంటున్నాను. సో తెలుగు ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన టాపిక్ వచ్చేసి రెసల్యూషన్ అంటే నిర్ణయం లేదా దృఢ సంకల్పం. ఇప్పుడు మనం డిసెంబర్లో ఉన్నాం, అంటే ఇంకొక 1 మంత్లో 2025 ఇయర్ అయిపోతుంది. సో ఈ ఇయర్ మొత్తంలో మనం ఏమైనా నేర్చుకున్నామా, ఏమైనా సాధించామా, లేదంటే మన కోసం మనకంటూ ఏమైనా టైం కేటాయించామా, లేదా 2024 లాగానే 25 కూడా ఇయర్ మొత్తం గడిపేసామా, ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. సహజంగా January 1 అంటే ఏంటి? ఏదో ఒక రెసల్యూషన్ తీసుకొని, అంటే ఒక నిర్ణయం తీసుకొని, లైక్ ఒక కొత్త హ్యాబిట్ నేర్చుకోవడం, లేదంటే పాత నెగిటివ్ హ్యాబిట్స్ నుంచి బయటపడడం, లేదంటే ఒక గోల్ ఏదైనా పెట్టుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ అవన్నీ ఒక 15 డేస్ వరకు చేస్తాం, లేదా ఒక 1 మంత్ చేస్తాం. తర్వాత యథావిధిగా మన పనిలో మనం పడిపోయి దాన్ని పక్కన పెట్టేస్తాం. అలా ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం. కానీ ఈ ఇయర్ మాత్రం, అంటే 2026 ఇయర్ మాత్రం అలా కాకుండా ఒక కొత్త టెక్నిక్ నేర్చుకొని దాన్ని పాటించి దాని ప్రకారంగా మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవుతాం. టెక్నిక్లోకి వెళ్ళబోయే ముందు, ఈ 1 ఇయర్ ఎవరైనా వాళ్ళ గోల్ని అచీవ్ చేసినా, లేదంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు అనుకున్నవి రీచ్ అయినా, డెఫినెట్గా ఒక బిగ్ థ్యాంక్ యూ చెప్పుకొని అండ్ దెన్ దాన్ని ఒక నోట్బుక్లో రాసి మార్కర్తో హైలైట్ చేసుకోండి. సో దట్ అది మీకు ఫ్యూచర్లో రిఫరెన్స్గా ఉపయోగపడుతుంది అండ్ ఒక మంచి ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి TMFS, టైం, మనీ, ఫోకస్ ఆర్ ఎనర్జీ, స్పేస్. ఈ టెక్నిక్ వచ్చేసి మనకి డాక్టర్ డి మార్టినీ ఫ్రమ్ అమెరికా నుంచి, ఆయన ఒక ఇన్స్పిరేషనల్ స్పీకర్, ఆయన చెప్పారు. సో ఆ టెక్నిక్ని మనం ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని వివరిద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను వెయిట్ లాస్ అవుదాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. సో వెయిట్ లాస్ అవ్వాలంటే మనకి జిమ్ అయితే మనకి ఫాస్ట్ అండ్ ఈజీగా అవుతాం. సో దానికి కావాల్సినవి ఏంటి? ముందు నేను టైంని కేటాయించాలి, తర్వాత దానికి సరిపడా మనీని స్పెండ్ చేయాలి, అండ్ దెన్ నా ఎనర్జీని ఇవ్వాలి, వెళ్ళి అక్కడ చేయాలి, అండ్ దెన్ స్పేస్ అంటే దానికి నాకు జిమ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా దానికి సరిపడేనే కావాలి, అండ్ దెన్ నా ఫుడ్ డయట్ చార్ట్, అండ్ దెన్ డైట్ న్యూట్రిషన్ ఇవన్నీ కూడా నేను రెడీ పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే నాకు ఈ TMFS నేను ఫాలో అవుతానో, నేను ఫోకస్ చేస్తానో, డెఫినెట్గా నేను నాకు కావాల్సిన గోల్ నేను అచీవ్ చేస్తాను. అలానే నాకు ఆ పర్టికులర్ గోల్ అనేది నాకు ఎంత వాల్యూ ఉన్నది అనేది నేను చూసుకోవాలి. అంటే ఇప్పుడు అది హై ప్రయారిటీలో ఉందా, లేదు నేను చెప్పిన పర్వాలేదు, ఏదో ఒక పేరు కోసం నేను చేస్తున్నానా అనేది మనం నోట్ చేసుకోవాలి. అది కనుక హై ప్రయారిటీలో ఉంది, నాకు ఎట్టి పరిస్థితిలో కావాలి అనుకుంటే కనుక డెఫినెట్గా దాన్ని నేను చేసుకోవడానికి నాకు ఈ 4 కూడా ఉపయోగపడతాయి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పుస్తకాలు చదవాలనుకుంటున్నాను, బుక్ రీడింగ్ హ్యాబిట్ నేర్చుకోవాలి. సో దానికి సరిపడా ఎట్లా మనం ఈ రూల్ని అప్లై చేయొచ్చు? ఫస్ట్ థింగ్ టైమ్. నేను ఒక డెడికేటెడ్ టైంని కేటాయించాలి, రోజుకి ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ లేదా ఒక 10 పేజీలు అని పెట్టుకోవాలి. సెకండ్ థింగ్ మనీ. ఆ డబ్బులు ఉపయోగించి నేను ఏం కొనుక్కోవాలి? పుస్తకాలు లేదా కిండల్, అవి 2. థర్డ్ది వచ్చేసి ఎనర్జీ అండ్ ఫోకస్, అంటే దృష్టి, నేను దాని మీద దృష్టి పెట్టి నేను చదవాలి అనేది. ఫోర్త్ది వచ్చేసి స్పేస్, అంటే నేనున్న పరిధిలో, నాకున్న స్పేస్లో, నేనున్న చోట పుస్తకాలతో నింపాలి. సో ఈ 4 కనుక నేను ఎప్పుడైతే అచీవ్ చేస్తానో ఆర్ఎల్స్ పాటిస్తానో, డెఫినెట్గా నా బుక్ రీడింగ్ హ్యాబిట్ అనేది నేను ఫాలో చేయగలుగుతాను. సో ఇలా మన లైఫ్లో మనకు కావాల్సిన గోల్ ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. అది ఎంత ఇంపార్టెంట్ అనేది నిర్ణయించుకొని దాన్ని పెట్టుకొని ఈ 4 కనుక పాటిస్తే డెఫినెట్గా మన రెసల్యూషన్ అనేది మనకి సక్సెస్ అవుతుంది. సో 2026 ఇయర్కి మనకి ఏమేం గోల్స్ కావాలి, ఏమేమి మనం అచీవ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నీ కూడా ఇప్పుడే మనం సెట్ చేసుకొని, అరేంజ్ చేసుకొని స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ ఎండ్కి తప్పకుండా మనం అనుకున్నవన్నీ కూడా నిర్ణయాలు మనకి ఫుల్ఫిల్ అవుతాయి. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బట్ మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ తప్పకుండా కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.